మనం మన పిల్లలకి నిజంగా ఇచ్చే వారసత్వం ఏంటి? డబ్బా? లేకపోతే విలువలా? ఈ ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది కదా! సరిగ్గా ఈ పాయింట్ చుట్టూ తిరిగే ఒక చాలా అందమైన కథను ఈరోజు మనం చూద్దాం. సో, ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రిటైర్మెంట్ అది ఉద్యోగానికి మాత్రమే ముగింపు, బంధాలకు కాదు. అబ్బా! ఎంత మంచి మాట కదండి! మన కథలోని ఎమోషనల్ కోరంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. సరే, ఇక కథలోకే వెళ్ళిపోదాం. మన కథానాయకుడి పేరు సుందరయ్య గారు. ఆయన తన ఉద్యోగంలో చివరి రోజున ఉన్నారన్నమాట. ఓకే. సో, సుందరయ్య గారికి గ్రాండ్‌గా రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యింది. ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. అన్నీ సూటిగా ఉండాలి. అందుకే ఫంక్షన్ అవ్వగానే ఇక కుటుంబంతో తేల్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయానికి, ఒక కష్టమైన సంభాషణకు సిద్ధమయ్యారు. అసలు సుందరయ్య గారి క్యారెక్టర్ ఏంటో కొంచెం చూద్దాం. ఆయనకంటూ కొన్ని ఖచ్చితమైన రూల్స్, నైతిక విలువలు ఉంటాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఇక అంతే, దానినుంచి అస్సలు పక్కకు జరగరు. ఆయన పిల్లలకు ఆయనంటే గౌరవం ఉంది, కాని అదే సమయంలో కొంచెం భయం కూడా. ఎందుకంటే ఆయన గీసుకున్న గీత దాటి అస్సలు రారు. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. కుటుంబంలో టెన్షన్ మెల్లమెల్లగా పెరుగుతోందన్నమాట. సుందరయ్య గారి మనసులో ఒకటే ఆలోచన: ఈ డబ్బు విషయం ఇవాళ తేలిపోవాలి, తర్వాత గొడవలు రాకూడదు అని. ఆయన పాలసీ ఏంటంటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని నమ్మే రకం. కాని మరోవైపు పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లేమో అంత పట్టుదలగా ఉండే నాన్నతో తమ మనసులో మాట ఎలా చెప్పాలా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. అనుకున్నదే తడవుగా సుందరయ్య గారు యాక్షన్లోకి దిగిపోయారు. కుటుంబాన్నంతా ఒకచోట కూర్చోబెట్టి లెక్కలన్నీ రాసి ఉన్న ఒక పేపర్ ముందు పెట్టారు. అంతేకాదు, తన రిటైర్మెంట్ డబ్బుని పంచుతూ కొన్ని బ్లాంక్ చెక్స్ కూడా ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో ఇది చాలా సరైన, న్యాయమైన పని, నేను మీకు ఇవ్వగలిగింది ఇదే అని సూటిగా తేల్చి చెప్పేశారు. కాని ఆ తర్వాత జరిగిన విషయం మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అది కథ గమనాన్ని మొత్తం మార్చేసింది. ఒక పెద్ద ట్విస్ట్ అన్నమాట. అప్పుడు వాళ్ల అబ్బాయన్న మాటలు అందరినీ షాక్కి గురిచేశాయి. వద్దు నాన్నా, మేమిక్కడికి వచ్చింది ఆస్తులు పంచుకోవడానికి కాదు, మీతో టైం స్పెండ్ చేయడానికి. దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్నారు. ఆ ఒక్క మాటతో అక్కడున్న టెన్షన్ అంతా మాయమైపోయింది. కథ ఒక్కసారిగా డబ్బు నుంచి బంధాల వైపు టర్న్ తీసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్. డబ్బు వద్దని చెప్పి పిల్లలు ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. వాళ్ల పాత ఏరియా కోనేరుగట్టుకి వెళ్దామని, తమ చిన్ననాటి రోజుల్ని, ఆ వీధిని మళ్లీ చూద్దామని అడిగారు. అంటే ఫ్యామిలీ ఫోకస్ని జ్ఞాపకాల వైపు, వాళ్ల మూలాల వైపు మళ్లించారన్నమాట. అలా అందరూ కలిసి వాళ్ల పాత జ్ఞాపకాల్లోకి ఒక ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో వాళ్ల పాత అద్దె ఇల్లు కనిపించింది. ఇప్పుడు ఆ ఇంటిని ఒక కొత్త ఓనర్ తీసుకుని దాని పాతతనాన్ని ఏమాత్రం మార్చకుండా చాలా అందంగా రెనోవేట్ చేయించారు. గుర్తుంచుకోండి, ఈ ఇల్లు మన కథ క్లైమాక్స్లో చాలా ముఖ్యమైనది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఆ తరువాత సుందరయ్య గారికి ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో పిల్లల మనసులోని అసలైన బాధ, వాళ్ల ఫీలింగ్స్ అన్నీ బయటపడతాయి. టేబుల్ మీద ఒక కవరు, దానిమీద నాన్నగారికి అని రాసి ఉంది. సుందరయ్య గారు అది తెరిచి చూశారు. అసలు అందులో ఏముంది? దాన్లో ఉన్న విషయాలే ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటివి. ఆ లెటర్లో పిల్లలు ఏం రాశారంటే, అది ఒక రకంగా వాళ్ల మోడర్న్ లైఫ్ గురించి వాళ్లు చేసుకున్న ఒప్పుకోలు. మా బతుకులు మొత్తం మెకానికల్గా మారిపోయాయి నాన్న, మా చిన్ననాటితో సంబంధం తెగిపోయింది, పెద్దవాళ్ల మాటలకన్నా కంప్యూటర్ల మాటలే ఎక్కువగా వింటున్నాం, మేమే కట్టుకున్న సమాధుల్లో బతుకుతున్నాం అని రాశారు. ఆ ఉత్తరంలో వాళ్లు రాసిన ఒక లైన్ అయితే నిజంగా గుండెకు తగులుతుంది. మా దగ్గర సముద్రమంతా తెలివుంది నాన్న, కాని ఆ తెలివితో దాహం వేస్తే గుక్కెడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. వాళ్ల జీవితంలో ఉన్న పారాడాక్స్ని ఇంతకంటే బాగా ఎలా చెప్తారండి? ఈ పోలికను మనం కొంచెం లోతుగా చూస్తే, ఒకవైపు పిల్లల తరముంది, వాళ్ల దగ్గర సముద్రమంత తెలివి ఉంది, కాని దాంతో దాహం తీరదు. మరోవైపు తండ్రితరం, వాళ్ల దగ్గర ఉన్నది కోనేరంత వివేకమే కావచ్చు, కాని అది ప్రాణాన్ని నిలబెట్టే మంచినీరులాంటిది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఎంత క్లియర్గా ఉందో కదా! ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. ఆ లెటర్లోనే పిల్లలు వాళ్ల నిజమైన గిఫ్ట్ ఏంటో చెప్పారు. వాళ్లు తమ తల్లిదండ్రుల కోసం వాళ్ల పాత, ప్రియమైన ఆ అద్దె ఇంటిని కొన్నారు. అవును, ఆ ఇంటిని కొని తల్లిదండ్రుల్ని అందులో స్వేచ్ఛగా ఉండమని చెప్పారు. వాళ్లు తండ్రికిచ్చింది డబ్బో, ఆస్తో కాదు, ఆయన్ని ఆయన మూలాలకు, ఆయన విలువలకు దగ్గర చేశారు. ఇదే కదా నిజమైన వారసత్వం. వాళ్లు ఆ లెటర్ని ఒక కోరికతో ముగించారు.
అదేంటంటే, నాన్నా, అమ్మా, మా పిల్లల్ని అంటే మీ మనవళ్ళని మీరే పెంచాలి. వాళ్ళని మాలాగా యంత్రాల్లా కాకుండా మన సంస్కృతి, మన విలువలతో సంబంధమున్న మనుషుల్లా పెంచాలి అని కోరారు. వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని వాళ్ళ పిల్లలకైనా దక్కాలని వాళ్ళ ఆశ. సో ఈ కథ మొత్తం విన్న తర్వాత మన ముందుకొచ్చే పెద్ద ప్రశ్న ఇదే: అసలు నిజమైన సంపద అంటే ఏంటి? ఈ కథ సంపద అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. చూడండి, ఈ కథ చెప్పే మెయిన్ పాయింట్ చాలా సింపుల్. నిజమైన సంపద అంటే పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వడం కాదు. వాళ్లకు మంచి సంస్కారం, విలువలు నేర్పించడం. అదే అసలైన ఆస్తి. ఆలోచిస్తే ఆస్తి అనేది ఒక వారసత్వం మాత్రమే కావచ్చు. అది ఉండొచ్చు, పోవచ్చు. కాని మనం పిల్లలకిచ్చే విలువలు, సంస్కారం అలా కాదు. అవి తరతరాలను కలిపే ఒక బలమైన వారధిలాంటివి. ఫైనల్గా ఈ కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్నతో వదిలేస్తుంది. మనం మన పిల్లలకు ఏమిస్తున్నాం? కేవలం ఆస్తులా? లేక వాళ్లకంటూ ఒక ఆత్మని, ఒక వ్యక్తిత్వాన్నిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.